St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా నదిలో గల్లంతో మృతి చెందిన చౌడేపల్లి ప్రసాద్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. పిన్నెల్లితో పాటు పెదకూరుపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తేలిపోయింది. అక్కడ పొద్దున పెట్టే 9 గంటలకు కాల్ చేసింది. ఆ ఏరియా బంగారు నట్టు అంటారు. ఎక్కడ నాన్న అంటే బంగారు నట్టు నాన్న అటెందుకు పెట్టాయా ఎన్నో డైరెక్ట్గా అంటే ఇంకా మొదలెత్తారు కదా నాన్న కొద్దిగా అని బోర్డు పెట్టాడు. ఇంకా బోర్డు ఏదో మిస్టేక్ తేలికెళ్ళి ఉంటుంది ఇదేస్తున్నారు కదా అని ఎతమని వచ్చింది. మీరు వస్తాడు అని దాన్ని పట్టేసిన దాంట్లో వెళ్ళాడిపోయి ఇంకా మళ్ళీ రత్నం ఇది అందదనే రత్నం వచ్చే క్రమంలో ఏదైనాక లాంగ్ వెళ్ళిపోయాడు. ఫస్ట్ లాంగ్ వెళ్ళిపోయాడు జరిగింది. తల్లి బిడ్డల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. లింగంగుంట్ల ప్రభుత్వ జిల్లా ఏరియా ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను మంత్రి ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలు అందుబాటులోకి తీసుకురానుండగా తొలి విడతలో 300 వాహనాలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. AC ఎయిర్ బ్యాగ్లు, GPS, అత్యవసర SOS వంటి సౌకర్యాలు ఉన్నాయని 102కు ఫోన్ చేసి సేవలు పొందవచ్చన్నారు. అనంతరం ఆసుపత్రిలో MCH బ్లాక్, సిటీ స్కాన్, ఆపరేషన్ థియేటర్ వంటి సౌకర్యాలు కల్పించామని ఎమ్మెల్యే అరవింద్ బాబు మంత్రిని కోరారు. 500 వాహనాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ఇవాళ మొదటి విడతలో 300 వాహనాలు, రాబోయే 2 నెలల్లో రెండో విడత 200 వాహనాలు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అదేవిధంగా GGHలలో అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రసవానంతరం బిడ్డ క్షేమంగా ఇంటికి చేర్చే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం ఈ సర్వీసును ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రధానంగా బ్రాండ్ న్యూ వెహికల్స్ కొని ఇవ్వాలా. ఆ వెహికల్స్ ద్వారా
లోపల సౌకర్యవంతమైనగా ఉండేలా ఏసీ ఏర్పాటు, అదేవిధంగా 6 ఎయిర్ బ్యాగులు, ఏదైనా ప్రమాదాలు జరగకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఇవాళ అన్ని వసతులతో కూడా 500 వెహికల్ని 102 కింద ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా సరే 102కు కాల్ చేసి ఈ సర్వీసులను పొందడానికి అవకాశం ఉంది. కేవలం గతంలో డ్రాప్ బ్యాక్ మాత్రమే, ఆసుపత్రి నుంచి ఇంటికి మాత్రమే వదిలే సౌకర్యం ఉంటే ఇవాళ ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్న ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా ఫోన్ చేయొచ్చు. ఆసుపత్రికి వచ్చి కావాల్సిన సుక్రోజ్ ఇంజెక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అనేమియా పేషెంట్ ఉంటే గతంలో డ్రాప్ బ్యాక్, ప్రసవానంతరం ఇంటికి వదలడానికి మాత్రమే ఉపయోగించే వాహనాన్ని ఇవాళ ఆసుపత్రి ఏఎన్సీకి కూడా రావడానికి ఉంది. యాంటీనాటల్ చెకప్స్ కూడా రావచ్చు. అదేవిధంగా ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ కానీ సుక్రోజ్ ఇంజెక్షన్ తీసుకోవాలంటే కూడా ఆసుపత్రికి రావడానికి కూడా వాహనాలను ఉపయోగించవచ్చు. ఇది రాష్ట్రంలో ఏ తల్లి ప్రసవానంతరం ఇబ్బంది పడకుండా ఆటోల్లోనూ బస్సుల్లోనూ వెళ్లకుండా క్షేమంగా వెళ్లడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న చొరవ కారణంగా చేస్తున్నాం. గతంలో ఈ సర్వీసులు పూర్తిగా నిర్వీర్యమైపోయింది. పాత వాహనాల ద్వారా చేస్తూ ఉంటే ఇవాళ సరికొత్త వాహనాలతో, అధునాతన సౌకర్యాలతో చేస్తున్నాం. ఇది కాకుండా గతంలో కాల్ సెంటర్ ఉండేది కానీ ఇవాళ 102 కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో ఈ మాత ఎవరైతే తల్లి ఎవరైతే ఉన్నారో ఆ వెళ్తున్న క్రమంలో ఏదైనా ఇబ్బంది కల్పిస్తే దానికి SOS బటన్ కూడా సీట్ దగ్గర పెట్టడం జరిగింది. తద్వారా వెంటనే అది 102కు వెళ్తుంది. ఆ GPS ద్వారా వెహికల్ ఎక్కడ వెళ్తుందో కూడా ట్రాక్ చేసే అవకాశం కూడా దీనిలో కల్పించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశమే ఒకటే, ఏ తల్లి ఇబ్బంది పడకుండా ప్రసవ సమయంలో ఇంటికి వెళ్ళడానికి కానీ లేదా చెకప్ సమయంలో ఆసుపత్రికి వెళ్ళడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశము. తద్వారా ఈ MMRని, మెటర్నిటీ మోర్టాలిటీ రేషియోని తగ్గించడం, అదేవిధంగా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు కూడా తగ్గించే క్రమంలో భాగంగా ఇవాళ ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఒక రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి ఆరోగ్య సంరక్షణ తన బాధ్యతగా భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తాం. పిడుగురాళ్ల పురపాలక సంఘ పరిధిలో 5.38 కోట్లతో పూర్తయిన 15 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ప్రారంభించారు. సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు, డివైడర్ బ్యూటిఫికేషన్, ఇల్లుట్ల రోడ్లలో సెంట్రల్ లైటింగ్ పనులు ఇందులో ఉన్నాయి. తాగునీరు పార్కుల అభివృద్ధితో పాటు పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, నీటి పైపుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జానపాడు ROB పనులు వేగంగా జరుగుతున్నాయని, 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. వైసీపీ హయాంలో ఒక్క DSC కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఫీజులు చెల్లించాలని ఓ పేద బీటెక్ విద్యార్థికి 3.15 లక్షల ఆర్థిక సాయం అందించారు. జరగనమ్మా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవం ఈరోజు దాదాపు 15 వర్కులు మొత్తం కూడా 5,35,86,000 ఇవన్నీ కూడా ఈరోజు ఓపెనింగ్స్ పెట్టుకున్నాం, ప్రారంభోత్సవం పెట్టుకున్నాం.
ఈ టౌన్కి ఒకసారి చూస్తే మనం 159 కోట్లు డ్రింకింగ్ వాటర్కి ఇచ్చాం. బ్యూటిఫికేషన్కి 64 లక్షలు, సెంట్రల్ లైటింగ్కి 65 లక్షలు, రోడ్స్కి 1,21, డ్రైన్స్ 1,12 మొత్తం 5,30. దీంట్లో మున్సిపల్ బిల్డింగ్ కూడా ఇది రాగలేదు, అది కూడా ఉంది. ఇవి కాక ఇంకా 11 కోట్లతో మనం పార్కు పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఈ వార్డులు మొత్తం కూడా ఎక్కడెక్కడైతే ఇంకా సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ, లేకపోతే వాటర్ పైప్ లైన్ కానీ, ఇవన్నీ కూడా సమాచారం తీసుకుని అవి కంప్లీట్ చేస్తూ ఉన్నాం. శానిటేషన్ ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా కూడా రోజు అధికారులు నాయకులందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈరోజు పిడుగురాళ్ళ 1924 చూస్తే ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయలేము. 24 తర్వాత అన్ని కార్యక్రమాలు ఇంక్లూడింగ్ మున్సిపల్ ఆఫీస్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. మీరు జానపాడు పిడుగురాళ్ళ రోడ్డు తీసుకున్నా, పిడుగురాళ్ళ బేరట్ల రోడ్డు తీసుకున్నా, గతంలోకి ఇప్పటికీ ఆ రోడ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మీరు అందరూ కూడా చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా ఆరోది పనులు చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. కొంత రైల్వే డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ వల్ల 1 or 2 months డిలే అయింది. అది కూడా ఇప్పుడు అన్నీ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఒక 6 నెలల్లో 7 నెలల లోపు వితిన్ 1 year లోపు దాన్ని ప్రారంభోత్సవం చేస్తాం. వీళ్ళకి వైసీపీ వాళ్ళకి అసలు ఎక్కడ ఏం పని లేనండి, ఖాళీ ఉన్నారు. ఆర్ఓపీ కావట్లా, మాకు అప్పు చెప్పండి, మీకు అప్పు చెప్పాక 5 ఏళ్ళు అప్పు మీకు చేత కాక మాకు ఇచ్చారు. అందుకని మేము దాన్ని పూర్తి చేస్తున్నాం. మున్సిపల్ ఆఫీస్ మేము తెచ్చిన గ్రాంట్ మీరు చేయలేపారు, మీకు అప్పు చేస్తాయి. డీఎస్సీ స్కామ్ పై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ చేసి కొందరికి ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ఆరోపించారు. కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ చేపట్టగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ర్యాలీని అడ్డుకోవడంతో కాసు మహేష్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దయచేసి ర్యాలీలకి ఎటువంటి పర్మిషన్ లేదు. బాబు చెప్పినట్టు కాదు,
కోఆపరేట్ చేయండి. ఇప్పుడు సార్ ఎటువంటి ర్యాలీకి పర్మిషన్ లేదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. పోలీసు వాళ్ళు కోఆపరేట్ చేయండి. సార్ పర్మిషన్ అయితే లేదు సార్, చేయడానికి లేదు సార్. అదే కదా పర్మిషన్ లేదు సార్. ఇదేమి రాజ్యం చంద్రబాబు గారి రాజ్యం, లోకేష్ రాజ్యం, తెలుగుదేశం రాజ్యం. మరొకసారి చెప్పు, ఇంకొకసారి చెప్పు, గట్టిగా చెప్పు, మరోసారి చెప్పు. పంటలు కొడుతున్నావా బానీసన్నా ఒకప్పుడు, ఇప్పుడు పొట్ట కూటి కోసం వాళ్ళ పొట్టలే కొట్టుకుంటున్నారేందా అని వాళ్ళే చెప్పుకుంటున్నారు. డిఎస్సి సక్రమంగా జరిగితే ఎవరికి వస్తాయి ఉద్యోగాలు? నిరుపేదలకు, మధ్య తరగతికి. అంటే పోలీసుల్లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ పిల్లలు టీచర్లు అవుతారు, రాబోయే తరాలకి చదువు చెప్తారు. కానీ ఏం చేశాడు ఈ రాష్ట్రంలో లోకేష్ బాబు గారు? ఆయన చుట్టూరు తిరిగే చెంచాగాళ్ళకి ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించుకున్నాడు. ఎవడు పొట్ట కొట్టాడు? ఆంధ్ర రాష్ట్రంలోని అమాయకులు, అభాగ్యులు, మధ్య తరగతి పేదవాళ్ల పొట్టలు కొట్టాడు. అందుకే ఇప్పుడేం ఎన్నికలు లేవు, మేమేం ఓట్లాడకట్లా. ఎందుకు పోరాటం చేస్తున్నావు 2 ఏళ్లలో అంటే ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలి, ఈ నియంత్రణ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి, ప్రజా పాలన రావాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 1,36,000 ఉద్యోగాలు ₹1 లంచం లేకుండా, ఒక సిఫార్సు లెటర్ లేకుండా అన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఇచ్చాడో అటువంటి సంస్థలు రావాలి, వ్యవస్థలు రావాలని పోరాటం చేస్తున్నాం. పాప పోలీసులే చెప్తున్నారు, మీరు మా కొరకు పోరాటం చేస్తుంటే మేము మీ మీద లాఠీ ఎత్తాల్సి వస్తుంది సార్ అని. ఏం పర్లేదు, ఇట్లాంటి చాలా చూసాం, ఇంకా చాలా చేస్తాం, తేల్చుకునే వరకు పోతాం. ఏ కార్యకర్తకైనా అన్యాయం జరిగితే ఊరుకునే ప్రశ్నే లేదు. ఎవరన్నా నిర్బంధిస్తే కోర్టుకు పోయినా తేల్చుకుంటాడు. మీ బిడ్డ మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఇగో చూస్తున్నాం, పంజాబ్ లో నలుగురిని చంపితే 15 ఏళ్ల తర్వాత యావజ్జీవ కారాగార శిక్ష పడింది పోలీసులకి. ఈ రోజు ఒక సిఐ అన్యాయంగా పాపం విజయవాడలో జైలుకు పోయాడు. ఎందుకు? అతిగా చేస్తే. అందుకే చెప్తున్నాం అన్నదమ్ములు పోలీసులకి, సహకరించండి. మీ కొరకు మా పోరాటం మాకే ఉంది. నాకేం గవర్నమెంట్ ఉద్యోగం లేదు, నా పిల్లలేమి ఈ రాష్ట్రంలో చదవట్లేదు. మీ ఉద్యోగాలు, మీ పిల్లలు, మీ భవిష్యత్తు బాగుండాలనే మా పోరాటం. సోదరులారా, అర్థం చేసుకోండి అని తెలియజేసుకుంటూ దయచేసి పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాం, మమ్మల్ని ముందుకు పోనీయండి. మేము ముందుకు పోతే మీ జీవితాలు ముందుకు పోతాయి, పేదవాళ్ళు ముందుకు పోతారు, మీ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని తెలియజేసుకుంటూ మరోసారి చెప్తున్నాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.